హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 23 ఆఫ్ వ్లాగింగ్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. నిజంగా మీరు విన్నది నిజమే. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ 23, 2026 మా వెడ్డింగ్ యానివర్సరీ. ఈ విషయం నాకు గూగుల్ గుర్తు చేసింది. ఎలా ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. నేను నార్మల్గా మొబైల్ స్క్రోల్ చేసుకుంటా ఉంటే నాకు గూగుల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, బెస్ట్ ఆఫ్ ఆగస్ట్ 2024 అని చెప్పేసి. సో ఈ పిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నా పెళ్ళికి పసుపు దంచే దగ్గర నుంచి లగ్న పత్రిక రాసుకోవడం, ఇంకా అన్ని పందిరి వేయటం, ఇవన్నీ మెమరీస్, వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ వచ్చినాయి. సో నాకు అనిపించింది, వై డోంట్ ఐ మేక్ దిస్ వ్లాగ్ అని చెప్పి సో ఇంకా స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్లో మీరు ఇదే చూడబోతున్నారు. మా వెడ్డింగ్ మెమరీస్ అన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాంతో పాటు ఇప్పుడు బ్రైడ్ టు బీస్కి ఇంకా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఉపయోగపడేలాగా ఈ వీడియో చేద్దాం అనిపించింది. ఎందుకంటే నేను ఏ అవుట్ఫిట్స్ వేసుకున్నాను, ఎంత బడ్జెట్లో తీసుకున్నా, డెకార్కి వీటికి ఎంత బడ్జెట్ అయింది, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. బాగుంటుంది, నాకు మెమరబుల్గా ఉంటుంది. సో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఇంకా ఈ వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, గివేస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లగ్న పత్రిక రాసుకోవడంతో పెళ్లి హడావిడి స్టార్ట్ అవుతుంది కదా. మా వైపు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో లగ్న పత్రిక రాసుకోవాలన్నమాట. సో ముందు రోజు మా ఇంట్లో హడావిడి స్టార్ట్ అయిపోయింది. అందరు గోరింటాకులు పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయి ఇంక మా ఇంటి ఎదురు గోరింటాకు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చాం. వీళ్ళందరూ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారు కదా, సో నాతో గోరింటాకు పెట్టించుకున్నారు. నాకు ఇంటి దగ్గర తోడుండటానికి మా ఫ్రెండ్ నెల్లూరు నుంచి వచ్చిందనమాట, సాయమ్మ, నా బెస్ట్ ఫ్రెండ్ ఎల్కేజీ నుంచి. సో అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటానని చెప్పేసి సాయమ్మ అయితే 2 రోజుల ముందే నా దగ్గరికి వచ్చేసింది. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఒక్కొక్క స్వీట్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ, ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్ ఇలా అన్నీ ఒక్కొక్కటి సిల్వర్ ప్లేట్స్లో ఇలా అరేంజ్ చేసి చిన్నగా ప్యాక్ చేసామన్నమాట, చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి. వెళ్ళే ఒక 1 అవర్ ముందు ఇలా అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత రెడీలు అయిపోయి 12 అయింది అనుకుంటా వీళ్ళు బయలుదేరేసరికి. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీట్గా లగ్న పత్రిక రాసుకొని వచ్చారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ రోజు మా పెళ్లి రోజు అని నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే 2024లో ఆగస్ట్ 16 వరలక్ష్మి వ్రతం వచ్చింది. 2 డేస్కి మా మ్యారేజ్. సో అదే ప్రకారం 2026లో చూసుకుంటే ఆగస్ట్ 21 వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా. సో 23 మా పెళ్లి రోజు అని అంటున్నాను. ఏదైనా అంతే, తెలుగు సంవత్సరం ప్రకారం చూసుకోవాలి అంటే పండగలను బట్టి మనం చూసుకోవచ్చు, అలా లెక్కేశాను. సో ఆగస్ట్ 21 వరలక్ష్మి వ్రతం కాబట్టి 23 మా పెళ్లి రోజు అని చెప్తున్నా. ఇంకా తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేది పసుపు దంచడంతో కదా. ఇంకా పసుపు దంచడం కోసం ఆ ముందు రోజే రోకళ్ళు ఇవన్నీ మా చిన్నక్క జ్యోతక్క తీసుకొచ్చి రెడీగా పెట్టారు. కాకపోతే నాకు ఒకటే ఎప్పుడు ఉండే చిన్న బాధ ఏంటంటే పసుపు దంచే రోజు మా ఇద్దరు అక్కోళ్ళకి కుదరలేదు సైకిల్స్ వల్ల. తర్వాత అన్ని ఈవెంట్స్ బాగా కుదిరాయి, కానీ పసుపు దంచే రోజు మాత్రం మా జ్యోతక్క దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఇంకా పసుపు దంచే రోజు మా ఫ్రెండ్స్ హిమ ఇంకా జ్యోతి ఇద్దరు వచ్చేసారు. ఇంకా ఆ రోజు మా అత్త వాళ్ళు, మా ఫ్రెండ్స్, జ్యోతక్క అందరూ పసుపు దంచే ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఆ దంచిన పసుపుతోనే కదా నలుగు పెట్టడం కానీ, ఈ శుభలేఖలకి పసుపు పూయడం కానీ చేస్తారు. సో శుభలేఖలు కూడా వచ్చేసి అందరు పసుపు పూసేసి కార్డులు కూడా పంచడం స్టార్ట్ చేశారనమాట. కార్డులు కూడా ఫస్ట్ వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళకి ఇవ్వాలి, ఆ తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి మనకి ఇవ్వాలి కదా. అలా కూడా మంచిగా చేసుకున్నారు. ఆ తర్వాత పందిరేయాలి. పందిరి గుంజు నాటడానికి కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ముహూర్తంలోనే చేయాలి కదా. ఈ పనులన్నీ చూసుకొని మా బావోళ్ళిద్దరు కానీ మా అక్కోళ్ళిద్దరు అసలు ఎలా అయిపోయారంటే చాలా టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఫొటోస్లో చూస్తారు కదా, ఎంత టాన్ అయిపోయారంటే ఇద్దరు నలుగురు అంత అలసిపోయి టాన్ అయిపోయారు. వాళ్ళే అన్ని పెళ్లి పనులు చూసుకోవడం మా నాన్న గైడెన్స్లో. ఇంకా అలా జరుగుతూ ఉన్నాయన్నమాట పెళ్లి పనులు. పందిరి వేసినప్పటి నుంచి అక్కోళ్ళు, వదినోళ్ళు, పిల్లలు, బావోళ్ళు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, సందడిగా ఉన్నింది. ఈ డెకర్ కూడా మేమే చేసుకున్నాం. బంతిపూలు తెచ్చి అందరం కూర్చొని బంతిపూలు అల్లి ఇంకా ఫ్రెండ్స్ మా బావ కలిసి నీట్గా గుమ్మాలన్నిటికీ అలంకరించేశారు. నలుగు పెట్టే ముందు రోజు ఇలా గోరింటాకు ఫంక్షన్ పెట్టుకున్నాం. హడావిడి, డెకరేషన్, గోల ఇదేం లేకుండా మా వరకే అక్కోళ్ళు, నా ఫ్రెండ్స్, పిల్లలు మా వరకు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసాం. అందరం కలిసి గోరింటాక్స్ పెట్టుకొని అన్ని మాటలు చెప్పుకుంటూ. ఈ మెహందీ రోజు నేను వేసుకున్నది కూడా ఎప్పటి డ్రెస్సో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఆ డ్రెస్సే నేను రీయూజ్ చేసా. ఇంకా నలుగు రోజు కూడా మా అక్క ఓని లంగా వేసుకున్నాను నేను నలుగుకి కూడా. సో అది రిపీట్ చేయడంలో తప్పులేదు అనిపించింది నాకు. ఇంకా ఇది నేను ఇప్పుడు చెప్తున్నా ఎమోషనల్ అయిపోతానేమో, ఎందుకంటే పెళ్లి జరిగినన్ని రోజులు ఇప్పటికీ నాకు ఒకటే ఒకటి తీర్చలేని బాధ ఏదన్నా ఉందంటే
నా పెళ్ళికి మా అమ్మ లేదనే బాధే ఉంది. ఆ బాధ మాత్రం ఎప్పటికీ పోదు. కానీ మా అక్కోళ్ళిద్దరు మాత్రం నాకు దగ్గరుండి ఏ లోటు లేకుండా అన్నీ చేశారు. నేను మాత్రం అది ఎప్పటికీ అసలు మర్చిపోలేననమాట. మా అక్కోళ్ళిద్దరికి నేను ఎన్ని థాంక్స్‌లు చెప్పినా తక్కువే. అన్నీ నేను డైరెక్ట్‌గా చెప్పలేను ఆళ్ళకి. అందుకే ఈ వీడియోతో చెప్తున్నా. వాళ్ళిద్దరు దగ్గరుండి నాకు ఇవన్నీ నేనింత సంతోషంగా ఉన్నానంటే వాళ్ళిద్దరు ఇవన్నీ చేయడం వల్లే. ఇప్పుడు డెకరేషన్ గురించి చెప్తాను. ఈ మంగళ స్నానం డెకరేషన్ గానీ, ఇంకా ముందు చూసిన లైటింగ్ గానీ, ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయే పెళ్లికూతురు డెకరేషన్ గానీ, ఇవన్నీ కలిపి 25,000లో వచ్చేసినియనమాట. అలా అని డెకరేషన్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మాకు నచ్చిన డెకరే వాళ్ళు చేశారు. కాపోతే బడ్జెట్‌లో చేశారు. మా తమ్ముడు వాళ్ళే ఈ డెకర్ చేసిందంతా గూడా. మంగళ స్నానానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గూడా వాళ్ళే తీసుకొనొచ్చారు. ఇంక నేను కట్టుకున్న చీరైతే రూ. 250 పెట్టి తీసుకున్నాను. ఈ యెల్లో సారీ. దానికి 200 పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చా. అక్క వాళ్ళు తీసుకున్నయి గానీ, పిల్లల అవుట్‌ఫిట్స్ గానీ, ఇవన్నీ తక్కువ బడ్జెట్‌లోనే తీసుకున్నాం. ఒక్కసారే వేసుకుంటాం గాబట్టి. సో, నాకు నచ్చిన పీపుల్ నా చుట్టూ ఉన్నారనమాట నా మంగళ స్నానాలకి. మేమైతే ఆ మూమెంట్‌ని చాలా ఎంజాయ్ చేశాం. మా హ్యాపీనెస్‌ని చూసి మా నాన్నయితే డబుల్ హ్యాపీ. అంతకంటే ఏం గావాలి చెప్పండి మా ముగ్గురికి అనిపిచ్చింది. ఇంకా 5 నలుగులు పెడతారు గదా! సో, 5 నలుగులు చాలా బాగా జరిగాయి. ఇంకా నా బ్రదర్స్ గానీ, మా బావోళ్ళు గానీ దగ్గరుండి ఈ టెంకాయ డెకరేషన్ దగ్గర నుంచి అన్నీ జూసుకున్నారనమాట. మా ఫ్రెండ్స్ అయితే నాతో ఒక 1 వీక్ అలానే ఉన్నారు అన్నీ జూసుకుంటూ. ఇంక మేము మేకప్‌కి లేకపోతే సారీ ప్రీ ప్లీటింగ్‌కి వీటికి దేనికి హైర్ చేసుకోలేదు. మేకప్ అంతా మేమే చేసుకున్నాం. మా అక్కోళ్ళొచ్చి టచప్ జేశారు. ఇంకా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ జేశారు. మీరు ఆ జడ జూస్తున్నారు గదా వెనక, అది గూడా మేమే సెట్ జేసుకున్నాము. ప్రతీదీ మేమే. ఎందుకంటే అప్పుడే గదా ఎంజాయ్ చేయగలం అనిపిచ్చింది. ప్రతి దానికి ఒక్కొక్కళ్ళొస్తే ఏముంది అనిపిచ్చింది. అందుకే అన్నీ మేమే సెట్ జేసుకున్నాం. ఈ ఎనక డెకోర్ చూసారు గదా! ఎలా ఉందో కామెంట్ జేసి చెప్పండి. సారీ గూడా నేనే కట్టుకున్నా. ఎందుకంటే నాకు సారీ కట్టుకోవడం బాగొచ్చు గాబట్టి, సారీ ప్లీటింగ్ గూడా నేనే జేసుకున్నాను. ఇంకా జ్యువెల్లరీ విషయానికొస్తే అన్నీ కలిపి 1000లో వచ్చేసాయి నాకు. ఈ డీటెయిల్డ్ వీడియో నేను ఏదన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ప్రదానం రావడం, ప్రదానం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి తిరుపతి వెళ్లి తిరుమలలో పెళ్లి చేసుకోవడం. ఇలా ప్రతి ఈవెంట్ అన్నీ బాగా జరిగాయి. మేమైతే చాలా హ్యాపీ. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత సత్యనారాయణ సంవ్రతం, ఇంకా రిసెప్షన్. ఇదనమాట మా వెడ్డింగ్ స్టోరీ. ఇదనమాట మా బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యారేజ్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఏదేదో చెప్దాం అనుకోని ఏదేదో చెప్పేసాను. ఏదేదో మాట్లాడేసాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.